అంగన్వాడీలు వేతనాల పెంపు విషయాన్ని తెగేంత వరకు లాగతని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. 10 రోజుల్లో వారు విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోయినట్లేనని తెలిపారు. తర్వాత కొత్త నియామక ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు. సమ్మె చేయగానే డిమాండ్లు నెరవేరిపోతాయంటే ఉద్యోగులందరూ సమ్మె చేస్తారని అన్నారు. సమ్మె ఇలాగే కొనసాగితే ఇప్పటివరకు డిమాండ్లపై ఇచ్చిన హామీలు కూడా అమల్లోకి రావని పేర్కొన్నారు. వారు సమ్మె చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పదు కదా అని వివరించారు. అంగన్వాడీలో వేతనాలు పెంపు విషయాన్ని తెగేంత వరకు లాగొద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. 10 రోజుల్లో వారు విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోయినట్లే అని తెలిపారు. తర్వాత కొత్త నియామక ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు. సమ్మె చేయగానే డిమాండ్లు నెరవేరిపోతాయంటే ఉద్యోగులందరూ సమ్మె చేస్తారని అన్నారు. సమ్మె ఇలాగే కొనసాగితే ఇప్పటి వరకు డిమాండ్లపై ఇచ్చిన హామీలు కూడా అమల్లోకి రావని పేర్కొన్నారు. వారే సమ్మె చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయక తప్పదు కదా అని వివరించారు. ఇక అంగన్వాడీల వేతనాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, అంగన్వాడీల సమ్మెపై సజ్జలు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఏపీలో అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమ్మె పైన గత కొంతకాలంగా సందిగ్ధత అనేది కొనసాగుతుంది. ఒకవైపు కార్మిక సంఘాలు చేసినటువంటి ఆందోళన, మరోవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్చలు కొలిక్కిరానటువంటి పక్షం పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్య పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అయితే కార్మికులందరూ ప్రస్తుతానికి మాత్రం సమ్మె విరమించారు. సమ్మె విరమించి విధుల్లోకి చేరాలి. ఆ తర్వాత జీతాల పెంపుకు సంబంధించినటువంటి అంశాన్ని కీలకంగా తీసుకుని పరిగణలో తీసుకుని వారి హామీలను అమలు చేస్తామని చెప్పి జరిగిన సమావేశంలో సజ్జల క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ అంశం పైన అంగన్వాడీలు మాత్రం వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు ప్రభుత్వం ఎస్మాని అమల్లో తీసుకొచ్చినప్పటికీ కూడా తాము భయపడేది లేదని చెప్పి కూడా స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం కూడా 2019లో అధికారం వచ్చిన తర్వాత మొదటిసారిగా అంగన్వాడీలకు సంబంధించినటువంటి జీతాల కోసం 5 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. అంగన్వాడీలు మళ్ళీ ఆర్థికపరమైనటువంటి అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు. 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే మరోసారి జీతాల పెంపుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆందోళన చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతిసారి బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. ఈసారి కూడా జూలైలో జరిగేటువంటి బడ్జెట్ కేటాయింపుల తర్వాత అంగన్వాడీలు ఏదైతే డిమాండ్ చేస్తారో జీతాలకు సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ ఉంటుంది. దానిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. అంగన్వాడీలకి మద్దతుగానే ప్రభుత్వం ఉంటుందని చెప్పి సభ్యులు కూడా వ్యాఖ్యానించారు. అయితే కార్మిక సంఘాల నుంచి ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు వెళ్తుంది. ఎస్మా కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసర సేవలకు సంబంధించి మహిళా శిశు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం కావడంతో అంగన్వాడీల ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి సహాయక చర్యలకి అడ్డు తగిలితే మాత్రం పరిణామాలు కొంతవరకు ఇబ్బందికరంగానే ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా సభ్యుల హరీష్, అంటే అంగన్వాడీల సమ్మెపై అయితే సజ్జల నిర్మోహమాటంగా ప్రభుత్వం ఏమనుకుంటుందని చెప్పేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఆ అంగన్వాడీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోయే అవకాశం ఉంది అంటారు? సమ్మె విరమించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే 10 రోజుల విధుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా? యథాతథంగా ఏంటి అసలు? అయితే ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెని మొదట్లోనే గుర్తించి వాటితో చర్చలు చెప్పేందుకు ప్రయత్నించింది. అయితే ఈ నేపథ్యంలోనే అంగన్వాడీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్స్ లో వివిధ రకాల మెసేజ్లు సర్క్యులేట్ అయ్యాయి. అవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో ఇందులో వామపక్షాలతో పాటుగా వామపక్షాలకు మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం మెగా వర్గాల ద్వారా గుర్తించింది. తెలంగాణలో చేస్తున్నటువంటి రాజకీయంలో భాగంగానే అంగన్వాడీలు ముందు పెట్టుకొని కావాలని చెప్పి ప్రభుత్వం పైన ఎరకాటంలో నెట్టే విధంగా, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పూర్తి చేసే విధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఎందుకంటే అంగన్వాడీలు ఏవైతే డిమాండ్లు పెట్టారో అవన్నీ కూడా పూర్తిగా పరిష్కరించారు. దాదాపుగా అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావడంతో కొంతవరకు బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు ఉంటాయి. ముందుగానే ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి నిధులు ఉంటాయి. అత్యవసరమైనటువంటి పనులకు కేటాయించాల్సిన నిధులు ఉంటాయి. ఎన్నికలు కూడా దగ్గర అవుతున్నటువంటి నేపథ్యంలో కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారుతుంది. బడ్జెట్ అనేది చాలా
కీలకంగా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాత మళ్ళీ జూలై తర్వాత, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జీతాలు పెంచారు కాబట్టి 5 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రభుత్వం రేపు ఎన్నికలు అయిన తర్వాత జూలై నెలలో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలో తీసుకుని జీతాలు పెంచుతామని చెప్తున్నప్పటికీ కూడా అంగన్వాడీలు మాత్రం ససేమిరా అంటూ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్తున్నది మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.